నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అరండల్పేట, పటాభిపురం రౌడీ షీటర్లకు యూరిన్ టెస్టులు నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు ఈ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 90 మంది వ్యక్తులపై యూరిన్ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు టౌన్ లో వెస్ట్ సబ్ డివిజన్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్ లో ఉన్న రౌడీ షీటర్స్, అదే విధంగా పాత గాంజా అఫెండర్స్ ని ఒకచోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎవరైనా గాంజా తాగి ఉంటే, డ్రగ్స్ తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా, డ్రగ్స్ దొరకకపోయినా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఈ యూరిన్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఈ యూరిన్ టెస్ట్ను తప్పించుకోలేడు. చాలామంది ఈ గాంజా తాగి డ్రగ్స్కి అలవాటై క్రైమ్స్ చేస్తున్నారు. అదేవిధంగా గాంజా అఫెండర్స్ కూడా మళ్ళా వాళ్ళు గాంజా తాగడము, కొనడము, అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి మీద లాస్ట్ 6 months నుంచి స్పెషల్ డ్రైవ్ భాగంగా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి అఫెన్సెస్ లో పాల్పడుతున్నారో 10 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు దీంట్లో కూడా ఎవరికైనా పాజిటివ్ రిజల్ట్ వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యూరిన్ టెస్ట్ వల్ల మాకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైనా గాంజా దొరకకపోయినా కూడా, గాంజా తాగి ఉంటే మాకు తెలుస్తుంది. ఫర్దర్ వాళ్ళకి ఏమేం నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరు వాళ్ళకి అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనేది విచారించి డీటెయిల్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ మిగతా సబ్ డివిజన్లో కూడా కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఈ వెస్ట్ సబ్ డివిజన్లో ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా అందరూ రౌడీ షీటర్స్కి, గాంజా అఫెండర్స్కి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా ఇటువంటి క్రైమ్లో పాల్పడితే పరిణామాలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి చాలా వివరంగా చెప్పడం జరిగింది, వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంకా కూడా కొనసాగుతుంది.